హలో అందరికీ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, సారీ. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. పాపని మార్నింగ్ రెడీ చేసి పంపించేశాను స్కూల్కి. పేరెంట్స్ని అయితే మధ్యాహ్నం రమ్మని చెప్పారు స్కూల్కి. పాపని స్కూల్కి పంపించేశాక ఇంట్లో పూజ చేద్దాం ఈ రోజు అని చేస్తున్నా. చిన్న పాపని వాళ్ళ డాడీ షాప్లో అయితే ఆడిస్తున్నాడు. పాప ఎక్కువసేపు అయితే నన్ను వదిలేసి ఉండదు, అందుకే తొందరగా పూజ అయితే చేస్తున్నా. పూజ చేసే ప్రతిసారి దేవుడి ఫొటోస్ అయితే కడగవద్దంట, గుళ్ళో పంతులే చెప్పాడు. ఒక్కసారి అదే అమావాస్య వెళ్ళిన తరువాత పూజ ఎప్పుడు చేసినా మొత్తం శుభ్రం చేసుకొని పూజ చెయ్యాలట. అంతకు ముందు నేను పూజ చేసే ప్రతిసారి ఫొటోస్ కడిగేదాన్ని. పంతులు చెప్పినప్పటి నుండి నెలకి ఒక్కసారి మాత్రమే కడుగుతున్నా. ఒత్తులు పత్తితో చేస్తే దీపం వన్ డే మొత్తం వెలుగుతుంది, కానీ టైం లేనప్పుడు షాప్ లో నుండి తెచ్చి పెడితే అవి చిన్నగా ఉంటాయి కదా, తొందరగా అయితే కొండెక్కుతాయి. అందుకే పత్తితో చేసి దీపం పెడుతున్నా. కిచెన్ రూమ్ లోనే ఒక సైడ్ పైన సెల్ఫ్ లో అయితే ఇలా దేవుడి ఫొటోస్ ఉంటాయి. నా హైట్ సరిపోదు అసలు. చిన్న టేబుల్ వేసుకున్నా సరే ఇంకొంచెం హైట్ ఎక్కువగానే ఉంటది. నాకు ప్రెగ్నెంట్ టైంలో చాలా ఇబ్బంది అయ్యేది పూజ చేయటానికి. 9 months వరకు నేనే పూజ చేశాను. చెయ్యకూడదు అంటారు, కానీ పూజ చేయడానికి ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం, అన్ని చేసుకునేదాకా తప్పదు కదా. కొన్నిసార్లు కళ్ళు తిరిగేవి, కానీ కుసుంటూ లేస్తూ చేసేదాన్ని. అప్పుడు అనిపించేది ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు చెయ్యడం అని, కానీ మనసు ఊకోదు కదా, మళ్ళీ చేసేదాన్ని. ఇంట్లో ధూపం వేస్తే మొత్తం పాజిటివ్ గా ఉంటది ఆ రోజంతా. నేను పూజ చేసేసరికి మా పెద్దలికి లంచ్ టైం అయితే అయ్యింది. తనకి లంచ్ బాక్స్ అయితే కట్టేసి ఇచ్చేసాను. స్కూల్ కి నేను కూడా వెళ్ళాలి కదా. చింతల్లిని అయితే రెడీ చేస్తున్నా, అస్సలు ఆగదు రెడీ చేసే టైంలో. ఇంట్లో ధూపం వేసాను కదా, మొత్తం పొగ నిండి వీడియో మబ్బుగా వచ్చింది. పిల్లలు సతాన్సుతో రెడీ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. నేను ఎంత మంచిగా రెడీ చేద్దామన్నా అంత చెడగొట్టుకుంటది. లేది బోనాలకి కదా, అందుకే పట్టులంగా అయితే వేస్తున్నా చింతల్లికి. పెద్దల్లి ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తే అలా మంచిగా రెడీ అవుతుందబ్బా. ముందే నాకు ఒకరిని రెడీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే ఆ దేవుడు నాకు 2 ఆడపిల్లలని ఇచ్చాడేమో. ఒక రకంగా ఆ దేవుడికి నేను థ్యాంక్సే చెప్పుకోవాలి. 2 ఆడపిల్లలు అని నాకు మా ఆయనకు ఎలాంటి బాధ లేదు, కానీ చూసే వాళ్లకు బాధ ఎందుకు అబ్బా, అస్సలు అర్థం కాదు. స్టోరీలో మా అమ్మమ్మకి 2 ఆడపిల్లలే, మా అమ్మకు 4 ఆడపిల్లలు, అందులో నేనే పెద్ద. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. అమ్మమ్మకి మా అమ్మకి 2కి కొడుకులు లేరు, అలా అని వాళ్ళు బాధపడుతూ ఉండిపోలేదు కదా. నన్ను చూస్తూ పెరిగిన దాన్ని, మరి నాకు ఎందుకు బాధ, అసలు 1% కూడా లేదు. స్టోరీ అంతా ఇప్పుడు ఎందుకు అని మా చింతల్లిని అయితే రెడీ చేసేసి నేనైతే రెడీ అయిపోతున్నా. జుట్టు ఫస్ట్ డెలివరీకి పోయింది, 2 డెలివరీకి ఇంకా పోతూనే ఉంది. మొత్తం చిన్నగా అయిపోతుందబ్బా. ఊడిపోతే మళ్ళీ రావడం చాలా కష్టం కదా. ఊడిపోయిన జుట్టుని చూస్తే చాలా ఏడుపు వస్తుందబ్బా. నేను ఇక్కడ రెడీ అవుతుంటే మా చింతల్లి నేను కెమెరా సెట్ చేసిన దగ్గర ఆడుకుంటుంది. మధ్యలో కెమెరాని కదిలిస్తూనే ఉంది. నేను మళ్ళీ వీడియో సెట్ చేసుకొని వీడియో తీసుకునేసరికి అలా 5 times జుట్టు వేసుకున్నా. ఇక్కడ మా చింతల్లిని హాయ్ చెప్పు అంటే అస్సలు చెప్పట్లేదు. ఇక్కడ బాయ్ చెప్పు అంటే అప్పుడు చెయ్యి ఊపుతుంది. నేను మా చింతల్లి అయితే మా పెద్దల్లి స్కూల్కి వెళ్ళడానికి అయితే ఫైనల్గా రెడీ అయిపోయాం. రెడీ అయిపోయాక వీడియో తీసుకోకపోతే ఇలా వీడియోలో తనను చూసుకొని చాలా మురిసిపోతుంది చింతల్లి. సెల్ఫీ వీడియో పెట్టి తనను చూపిస్తే చాలా నవ్వుతుంది చింతల్లి. పని ఉన్నప్పుడు చాలా సతాన్స్తుంది. నేను ఖాళీగా ఉన్న టైంలో మంచిగా ఆడుకుంటుంది నా అవసరం లేకుండా. కెమెరా ఆన్ చేశాక మా చింతల్లి నవ్వు చూసి అస్సలు ఆఫ్ చేయాలనిపించలేదు. ఇలా 1/2 hour అక్కడే టైం వేస్ట్ చేశాను. అంటే మంచిగా నవ్వుతుంది. పిల్లలు ఎలా తెలుసా, నార్మల్ టైంలో ఏవేవో పనులు చేస్తారు. అది నేను వీడియో తీసుకుందామని వీడియో ఆన్ చేసేలోపు సైలెంట్గా ఉంటారు, మళ్ళీ చేయమన్నా చెయ్యరు. ఇంకా అలా కొద్దిసేపు పాపతో అయితే ఆడుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. నువ్వు బయటికి వచ్చేసరికి పిల్లలందరూ మొత్తం బయటికి వచ్చేసారు. ఇలా పిల్లలకైతే పోతరాజేశాలు అయితే వేసి మంచిగా ఆడిస్తున్నారు. పెద్దలకి ఇలాంటివి చూస్తే చాలా భయం, కానీ ఇప్పుడు అస్సలు భయపడట్లేదు. ఎందుకు అని అడిగితే వాళ్ళు అన్నలు మమ్మీ మా క్లాస్ లోనే అలా రెడీ అయ్యిండ్రు అని చెప్తుంది. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళని చూసి మా అమ్మాయి చాలా ఏడ్చింది. అప్పుడు స్కూల్కి అయితే రాలేదు, ఇంటి దగ్గర నుంచి చూసి అయితే చాలా ఏడ్చింది. ఈసారి ఎంత భయపడుతుందో అని చాలా భయం వేసింది నాకు, కానీ భయపడకుండా మంచిగా ఉంది. ఇక్కడ డీజే సాంగ్స్ అయితే పెట్టి వాళ్ళని ఆడిస్తున్నారు, కానీ డప్పు పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఓన్లీ పెద్ద పిల్లలను మాత్రమే బయటికి పంపించారు, చిన్న క్లాస్ వాళ్ళని లోపలనే ఉంచేశారు. నేను వెళ్ళాను కదా, ఇక మా పెద్దలు అయితే చూస్తుందని కిందికైతే తీసుకొచ్చాను. ఇంట్లో బ్యాగ్ పెట్టేసి రమ్మంటే అక్కడ వాళ్ళ డాడీతో కొద్దిసేపు ఆడుకొని చాలా సేపటికైతే నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ టీచర్స్ అయితే ఎవరు బోనం వెతుకుంటారనేసి డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఇంకా అవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా స్కూల్లో జరిగిన మెమోరీస్ అయితే అన్ని గుర్తుకొస్తున్నాయి. చింతల్లో అయితే నన్ను అస్సలు సతాయించకుండా మంచిగా చూస్తుంది.
పిల్లలు మంచిగా డీజే సాంగ్స్ పెట్టుకొని మంచిగా డాన్స్ చేస్తున్నారు. కానీ గర్ల్స్ గ్యాంగ్ కూడా డాన్స్ చేసింది, కానీ ఆ క్లిప్ మిస్ అయ్యింది. తల్లి ఇంట్లో మంచిగా డాన్స్ చేస్తుంది, ఇలా బయటకు వచ్చినప్పుడు అస్సలు చెయ్యదు. వెళ్ళి చెయ్యు అని ఎంత చెప్పినా అస్సలు వెళ్ళట్లేదు, చెయ్యట్లేదు. ఇక బోనాలు అయితే బయలుదేరాయి. ఇక్కడ గ్రూప్ డాన్స్ చేస్తున్నారు పిల్లలు, చాలా బాగా చేశారు. మిడిల్లో బోనం వెతుకున్న అమ్మాయి స్టూడెంట్ చాలా భయపడుతుంది. ఇక తన వెనక ఇద్దరు ఉండి అయితే పట్టుకున్నారు. ఇది రోడ్డు కదా, అటు ఇటు బండ్లు వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది స్టూడెంట్స్ కి. ఇక్కడే 1/2 hour టైం అయితే పట్టింది ప్లేస్ సెట్ చేసుకోవడానికి. ఇక పిల్లలు కొద్దిసేపు అయితే అక్కడ ఎంజాయ్ చేసి గుడికైతే వెళ్తున్నారు. ఇక మా పెద్దల్లిని వెళ్ళు అంటే అస్సలు వెళ్ళట్లేదు. నువ్వు రా మమ్మీ అని ఒకటే తలిగింది. ఇక తన క్లాస్ వాళ్ళు మొత్తం క్లాస్ లోనే ఉన్నారు కదా, అందుకనే ఇక తన్ని తీసుకొని గుడి దాకా అయితే వెళ్ళాను. గుడి మా రూమ్ కి దగ్గరలోనే ఉంటది, అందుకే ఇద్దరు పిల్లలని తీసుకొని అయితే వెళ్ళాను. దగ్గరున్నా సరే నేను ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం అంతే. గుడి ఓపెన్ చేసి 3 years అవుతుంది, కానీ నేను ఓపెన్ చేసినప్పుడు పూజలకి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం ఇక్కడికి. తల్లిని చూసి స్కూల్ పిల్లలు ఎంత క్యూట్ గా ఉంది అని అందరూ వచ్చి అయితే ఎత్తుకుంటున్నారు. కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు. నేను ఎంత ఏడుస్తుందా అనుకున్నా కానీ అస్సలు ఏడవట్లేదు, వాళ్ళ దగ్గర మంచిగా ఉంది. ఇక మా పెద్దల్లిని కొద్దిసేపు ఏడిపించారు, మీ చెల్లిని తీసుకెళ్తామని. ఇక మా పెద్దల్లి ఊరుకుంటుందా, ఫస్ట్ తీసుకెళ్ళండి అని అంది. తర్వాత తీసుకో మమ్మీ చెల్లిని అని ఏడ్చింది. పిల్లలు ఎత్తుకొని మంచిగా ఆడిపిస్తుంటే మా చింతల్లి వాళ్ళ దగ్గర మంచిగా ఉంది. వాళ్ళు నేను ఎత్తుకుంటా అని ఎత్తుకుంటూనే ఉన్నారు. ఇంతసేపు మా చింతల్లిని ఎత్తుకొని నించున్నందుకు నా చేత చాలా లాగేసింది. ఇక ఈ టెంపుల్ దగ్గర ఉన్నంతసేపు పిల్లలే ఎత్తుకొని
పడుకున్నారు. ఇక బోనాలు అయితే గుళ్ళోకి తీసుకెళ్లారు. ఇక నేనైతే ఇంటికి వచ్చేద్దామని పాపనైతే తీసుకున్నా. అప్పటికే పాప అయితే నిద్రకైతే వచ్చేసింది. ఇక మా పెద్దల్లిని అక్కడ ఉన్న పిల్లలకైతే చెప్పాను, మీరు వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని అయితే చెప్పేసి నేనైతే మా చింతల్లిని తీసుకొని వచ్చేసాను. వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి చాలా భయం వేసింది. ఇట్లా మధ్యలో ఉంటది కదా, అందులో నుంచి వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రోజు సాయంత్రం 6 గంటలకైతే నా ఛానల్లో వీడియో అయితే తప్పకుండా షార్ట్ వీడియో అయితే వస్తుంది.